ముసల్ని ఎట్లా కొట్టిండు ముసల్ని మాత్రం లేపి లేపి కొట్టిండు. సినిమా చాలా బాగుంది. సంక్రాంతికి ఫ్యామిలీతో వచ్చి మంచిగా సినిమా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. రాజాసాబ్ వస్తాయన్న, దాడతాయి 1000 కోట్లు పక్కా దాడతాయి. మ్యూజిక్ కూడా బాగుంది. ఇది కూడా బాగుంది అన్న, బాగుంది, చాలా బాగుంది. సినిమానే చూడలే డాన్స్ బాగుంది అన్న, అన్ని సినిమాల కంటే ఇలా బాగున్నది, బాగా యాక్టింగ్ బాగున్నది. నార్మల్ అనిపించింది, ఏది ఎంతో ఎక్స్ట్రాడినరీగా అయితే ఏమి అనిపించలేదు. యాక్చువల్ ప్రభాస్ ఫ్యాన్ నేను. ప్రభాస్కి ఈ మూవీ అంటే కామెడీ బాగుంటుంది, కామెడీ రావాలి సినిమా, కానీ ఇక్కడ దీనిలో అయితే లేదు. ప్రభాస్ కోసం చూడాలి అంతే. ఇంకా రాధేశ్యామ్ బాగానే ఉంటుంది మూవీ. రాధేశ్యామ్ నేను ఏం లేదు. ఆదిపురుష్ సేమ్ ఆదిపురుష్ లాగానే గ్రాఫిక్స్ పెట్టేశారు. ఆదిపురుష్లో అయితే ఎలా అయితే గ్రాఫిక్స్ ఉందో అదే గ్రాఫిక్స్ ఉంది దీంట్లో. దీంట్లో ఏదో గ్రాఫిక్స్ అంటే న్యాచురల్గా అయితే ఏమీ లేదు, ఏదో పిచ్చిగా చిన్నపిల్లల గ్రాఫిక్స్ అన్నట్టుగా ఉంది అంతే. యాక్టర్ సత్యాన్ని అసలు వాడుకోలేదు కరెక్ట్గా. యాక్టర్ సత్య ఎంత కెపాసిటీ, అతను ఎంత కామెడీ వాడచ్చు అసలు ఏం, జస్ట్ ఆయన భయపడడం చూపెట్టాడు అంతే. అసలు కామెడీస్ దీంట్లో నాకు వర్కౌట్ కాలేదు కామెడీ. అంటే అందరు యాక్టింగ్ బాగుంది, కానీ మూవీ స్టోరీ అంతా డైరెక్షన్ అంతా చూస్తే ఏదో పిచ్చిగా ఉంది. ఈ పార్ట్ 1 నడుస్తాయి కదా, పార్ట్ 1 నడవాలి. ఫస్ట్ పార్ట్ 1 నడిస్తే పార్ట్ 2 కొంచెం విఎఫ్ఎక్స్ పార్ట్ చూసుకుంటే బాగుండేది. కొన్ని సాంగ్స్లో తెలుస్తుంది క్లియర్గా. ఎస్ డెఫినెట్లీ బాగా యూస్ చేసుకున్నారు, అండ్ ప్రభాస్ హార్డ్ వర్క్ కూడా బాగా కనిపిస్తుంది. బట్ ఎస్ లైక్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ప్రభాస్ లైక్ దట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్.